సో నెక్స్ట్ వన్ చూడండి, వ్యాట్ ప్రాబ్లం ఒకసారి ఓపెన్ చేయండి. వ్యాట్ ప్రాబ్లం నెంబర్ 70. సో బిఫోర్ మనకి జిఎస్టి రాకముందు మనకు వ్యాట్ ఉండేది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. 1 ఏప్రిల్ 2005లో మన ఇండియాలో వ్యాట్ని ఇంట్రొడ్యూస్ చేశారు. పర్చేజ్ చేసినప్పుడు ఇన్పుట్ వ్యాట్, సేల్స్ చేసినప్పుడు అవుట్పుట్ వ్యాట్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసే వాళ్ళం. తర్వాత ఒకవేళ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సో ప్రజెంట్ ఇది ఇండియాలో లేదు, ఇతర దేశాల్లో కొన్ని దేశాల్లో వ్యాట్ అయితే ఉంది. ఓకే, సో విత్ ఇన్ ద స్టేట్లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లోనే సేల్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్. వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసినా, వేరే రాష్ట్రానికి సేల్ చేసినా సిఎస్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, తర్వాత సో ఇలా చేయంగా, పర్చేజ్ చేయంగా, సేల్ చేయంగా గవర్నమెంట్కి ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో అంత పే చేసేవాళ్ళం. ప్రజెంట్ ఇది ఇండియాలో లేదు, బట్ ఒక ప్రాబ్లం ఎలా ఉండేది అనేది ఒక ప్రాబ్లం నేను ఇక్కడ ఇచ్చున్నాను. ఓకే, సో ఇది ఎలా ఎంటర్ చేయాలో చూద్దాం. ఫ్యాక్ట్, న్యూ కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను, ఆంధ్ర ట్రేడర్స్. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, 2 ఆప్షన్స్ వేసి పెట్టండి, జిఎస్టీ నో. తర్వాత ఇక్కడ ఎనేబుల్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఇది వేసి పెట్టండి. సో స్టేట్ ఆంధ్రప్రదేశ్, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. వ్యాట్లో ఉన్నప్పుడు 9 డిజిట్స్తో ఒక నెంబర్ అనేది ఇచ్చేవాళ్ళు. ఓకేనా, అది మీకు ప్రతి ఒక రెగ్యులర్ బిజినెస్ మనకి గవర్నమెంట్ ఇచ్చేది, ఆ నెంబర్ ఇక్కడ ఇచ్చుకునే వాళ్ళం. ప్రజెంట్ లేదు కాబట్టి అవసరం లేదు. నా సప్లయర్స్ ఉంటుంది, బయ్యర్స్ కూడా ఆ నెంబర్ ఉంటుంది, వ్యాట్ నెంబర్. క్రియేట్ లెడ్జెస్, దీంట్లో లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో వాటిని క్రియేషన్ చేద్దాం. ఫస్ట్ క్యాపిటల్, క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ తీసుకోవాలి, కంట్రోల్ ఏ. నెక్స్ట్ పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్. చూడండి, ఎప్పుడైతే మీరు F11లో వ్యాట్ అనే ఆప్షన్ వేసి పెడతారో, ఈజ్ వ్యాట్ సిఎస్టీ అప్లికబుల్, సెట్ ఆల్టర్ వ్యాట్ డీటెయిల్స్, ఎస్. మనం వ్యాట్లో ఉన్నప్పుడు లెడ్జర్లో ట్యాక్స్ ఇచ్చేవాళ్ళం, బట్ జిఎస్టీలోకి వచ్చిన తర్వాత ఐటెంలో ట్యాక్స్ ఇస్తాం. ఎస్ ఇవ్వండి ఆప్షన్. ఇక్కడ లోపల 5%, ఇన్పుట్ వ్యాట్ 5% ఉంది కదా, అది 5% ఇక్కడ ఇవ్వాలి, పర్చేజ్లో ఇస్తాం. నెక్స్ట్ కావ్య సొల్యూషన్స్, అండ్రే క్రియేటర్స్. రియల్ టైంలో వీళ్ళ అడ్రస్, తర్వాత వీళ్ళకి కూడా ఒక వ్యాట్ నెంబర్ ఉంటుంది, ఆ వ్యాట్ నెంబర్ అనేది ఇక్కడ ఇచ్చుకునే వాళ్ళం. ప్రజెంట్ నో నీడ్. నెక్స్ట్ సేల్స్, సేల్స్ అకౌంట్స్. పర్చేజ్కు సేల్కు మన లెడ్జర్లోనే ట్యాక్స్ ఇవ్వాలి, 5%. 5 ఉంటే 5. ఇంతకుముందు ఏంటంటే వ్యాట్ అనేది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండేది. సేమ్ ఐటమ్ ఏపీలో ఒక పర్సంటేజ్ ఉంటే తమిళనాడులో ఒక పర్సంటేజ్ ఉంటుంది, కర్ణాటకలో ఒక పర్సంటేజ్ ఉంటుంది. అలా లేకుండా ఇండియా మొత్తం మీద సేమ్ పర్సంటేజ్ ఉండాలనే ఉద్దేశంతోనే జిఎస్టీని తీసుకొచ్చారు. ఓకే, సో దీనిలో 5%, 14.5, 12.5 అలా ట్యాక్సెస్ ఉన్నాయి వ్యాట్లో ఉన్నప్పుడు. ప్రజెంట్ ఇప్పుడు అవి లేవు కాబట్టి నో నీడ్. ఓకే, తర్వాత కోమలి మర్చెంట్స్, అంటే డెప్టర్స్. తర్వాత పాలు ప్రైవేట్ లిమిటెడ్, అంటే క్రెడిటర్స్. తర్వాత కాదర్ ఎంటర్ప్రైజెస్, అంటే డెప్టార్స్. తర్వాత ఇన్పుట్ వ్యాట్ 5%. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్, వ్యాట్, సేవ్. నెక్స్ట్ అవుట్పుట్ వ్యాట్ 5%.
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, వ్యాట్, సేల్. ఇన్పుట్ వ్యాట్, అవుట్పుట్ వ్యాట్ అండ్ లెడ్జెస్ అన్నిటిని క్రియేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్స్. యూనిట్స్ వచ్చేసి అన్ని నెంబర్స్ ఉన్నాయి. ఎన్ఓఎస్ నెంబర్స్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్ నంబర్స్ సేవ్ చేసేయండి. నెక్స్ట్ లెనోవో ల్యాప్టాప్ నంబర్స్. తర్వాత వివో మొబైల్ నెంబర్స్. తర్వాత ఓపో మొబైల్ నెంబర్స్. సేవ్. ఓకే, 4 రకాల ఐటమ్స్ని క్రియేషన్ చేసుకున్నాం. ఎస్కేప్, ఎస్కేప్, వోచర్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసి రిసిప్ట్ క్యాపిటల్. సో ఇక్కడ 35 lakhs పెట్టారండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. నెక్స్ట్ పర్చేజెస్, పర్సన్ కావ్య. ఓకే, ఐటమ్ హెచ్పి ల్యాప్టాప్ 25,000. లెనోవో ల్యాప్టాప్ 15, 23,000. టోటల్గా 8,45,000కి పర్చేజ్ చేసింది. దాని కింద ఇన్పుట్ వ్యాట్ ఇవ్వాలి 5%. 42,250 రూపీస్ యాడ్ అయింది. టోటల్గా 8,87,250 రూపీస్ టోటల్ అమౌంట్ అయింది. నెక్స్ట్ సేల్స్. పర్సన్ ఇక్కడ నేను ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ పెట్టాను, నో పెట్టేస్తాను. పర్సన్ ఇక్కడ కోమలి మర్చెంట్స్. ల్యాప్టాప్ 18, 30,000. తర్వాత లెనోవో ల్యాప్టాప్ 30. రేట్ వచ్చేసి 26,000. 8,78,000కి సేల్ చేసాము. అవుట్పుట్ బెట్ 43,900 అయింది. యాక్సెప్ట్ అను, సేవ్. నెక్స్ట్ మళ్ళీ పర్చేజ్ చేయాలి. పర్సనల్ ఇక్కడ బాలు ప్రైవేట్ లిమిటెడ్. వివో 30 numbers 2,500. నెక్స్ట్ ఓపో మొబైల్ స్టోర్ 25, 3,500. 1,62,500. దానికి ఇన్పుట్ బ్యాట్ 8,125. నెక్స్ట్ సేల్స్. సో కాదర్ ఎంటర్ప్రైజెస్ వివో 22,800. ఓపో 25, 3,900. 1,53,500కి మనం సేల్ చేసాము. అవుట్పుట్ బ్యాట్ 7,675. ఈ విధంగా మనము పర్చేజ్ చేసినప్పుడు కానీ సేల్ చేసినప్పుడు కానీ వ్యాట్లో ఎలా ఎంటర్ చేస్తాం అనేది కాన్సెప్ట్. బుక్లో వెళ్తే మనం చేసినవన్నీ ఇక్కడ కనపడతాయి. కావాలంటే ఏదైనా మాడిఫికేషన్స్ ఉంటే మార్చుకోవచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ ప్రాఫిట్ మనకి 1,45,000 నెట్ ప్రాఫిట్ వచ్చింది. తర్వాత డాష్బోర్డ్. సో మనకి క్యాష్ బ్యాలెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, లైక్ క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్. Summary, F12 configure, show goods inverses, show goods outwards. Inverse అంటే purchases, outwards అంటే sales,
రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఎంఓ రిపోర్ట్స్, ఇక్కడ వ్యాట్ రిపోర్ట్స్ ఇక్కడ చూసేవాళ్ళం. సో ఇప్పుడు మన ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఇది ఇక్కడ షో చేయదు. లేదంటే అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్కి ఎంత ట్యాక్స్ పే చేయాలన్నా ఇక్కడ షో చేసేది. ప్రజెంట్ ఇప్పుడు ఇండియాలో వ్యాట్ లేదు కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ ఇవ్వలేదు. ఇదే మా వ్యాట్ అంటే. సో ఈ రోజుతో మనకి జనరల్ నార్మల్ ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. రేపటి నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు వరకు చేసింటన్ని వితౌట్ జిఎస్టీ ప్రాబ్లమ్స్, సర్వీస్ ప్రాబ్లమ్స్ కానీ ఇన్వెంటరీ ప్రాబ్లమ్స్ కానీ జిఎస్టీ లేకుండా ఎలా చేయొచ్చు అనేది ఇప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్. సో ఫ్రమ్ టుమారో నుంచి జిఎస్టీలోకి ఎంటర్ అవుతాం. జిఎస్టీ ఎందుకు తీసుకొచ్చారు, ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ఓకే, అవన్నీ కూడా ఏ విధంగా ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తాం అనేది ఫ్రమ్ టుమారో క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, క్లియర్. ఇప్పటి వరకు జరిగిన జనరల్ ప్రాబ్లమ్స్లలో ఎవరికైనా ఎక్కడైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. డౌట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి మాట్లాడండి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు సైలెంట్గా ఉండండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఇప్పటి వరకు జరిగిన జనరల్ ప్రాబ్లమ్స్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? ఓకే, క్లియర్. Done guys.